again. Hope everyone is doing great. Welcome back to another vlog. And finally మన రూమ్ డెకాల్ చేస్తాను కదా. నేను నాట్ డెకాల్ అని కాదు, లైక్ లైట్స్ ఏమన్నా పోస్టర్స్ అలా పెడతా అన్నా కదా. నేనైతే కొన్ని పోస్టర్స్ ప్లస్ నా షూస్ కోసం షూ బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. అవి అయితే ఆల్రెడీ 2 days బ్యాక్ వచ్చాయి. నేను యాక్చువల్గా లేనమాట, బయట ఏదేదో చేస్తున్నాను. 2 days బ్యాక్ వచ్చాయి, ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాయి. ఇంతవరకు చూడలేదు అసలు. ఇవితే యశ్వంత్ ఓపెన్ చేసి చూసారంట. పోస్టర్స్ చిన్నగా ఉన్నాయన్నాడు. సో మనం చూద్దాం ఎలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, లెట్స్ సీ హౌ ద పోస్టర్స్. నేను యాక్చువల్గా అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు కదా, లైక్ పోస్టర్స్ అన్నీ, లైక్ ల్యాప్టాప్కి బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి కానీ అట్లా అలా చూసా. అమెజాన్లో నుంచి తీసుకున్నాను అనమాట. ఇవైతే పర్లేదు, బాగానే ఉన్నాయి. వీ గాట్ 6 పోస్టర్స్. అండ్ ప్రజెంట్ అయితే ఈ పోస్టర్స్ అయితే నేను యాక్చువల్గా అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టిద్దాం అనుకుంటున్నా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఎల్ఈడి నేమ్స్ వస్తాయి చూడండి, లైక్ మన నేమ్స్కి వింగ్స్ ఇలా పెట్టేస్తారు. యాక్చువల్గా అవి ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా. ఆల్మోస్ట్ ఒక 2,000-2,500 లోపల వస్తున్నాయి. బట్ ఉండేది 8 months ఆర్ 6 months లోపల వెళ్ళిపోతాము. ఎందుకు అన్ని ఇన్వెస్ట్ చేయడం ఇక్కడే అనుకున్నా. ఇవితే మనం తీసేసి కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ బాక్సెస్ కూడా మనం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అవన్నీ ఇక్కడ పెట్టుకోవడం ఎందుకు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే చూస్తున్నాను కదా, బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఎంటీగా ఉంది. మనం బ్లాగ్ చేయాలంటే కూడా నాకు అంత ఇంట్రెస్ట్ రావడం లేదు. సో ప్రజెంట్ అయితే ఇవి తీసుకున్నా. ఇవి అయితే ఫస్ట్ మనం పేస్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ లెట్ మీ అన్బాక్స్ మై షూ బాక్సెస్ ఆల్సో. లెట్స్ అన్బాక్స్ దిస్. ఎక్కడ ఉందో అసలు అర్థం కావట్లేదు. ఈ సౌండ్ భలే ఉంటుంది కదా, సో సాటిస్ఫైయింగ్. చిన్నప్పుడు ఇలాంటివి అయితే భలే ఆడుకుంటుంటాం అమ్మ. టీవీ బాక్సెస్లో కానీ చాలా రేర్గా వస్తుండే. భలే ఉంటుంది సాటిస్ఫై. మన బాక్సెస్ అయితే ఇవి నార్మల్గా నేను ట్రాన్స్పరెంట్ పెట్టాను, ఒక వైపు ఉంది. మేబీ లోపల ట్రాన్స్పరెంట్ ఉండొచ్చేమో. అసలు చూద్దాం. ఎస్, ఓకే. ఇదంతా ఒకటే వేసుకున్నా మరి. నేను ఈచ్ బాక్స్ వస్తుంది అనుకున్నా, ఇది మొత్తం ఒకటే ఉందన్నమాట. వెరీ గుడ్. నైస్ అబ్బా. నేనైతే బాక్సెస్ వైజ్ వస్తాయి, నేను అదేం చేసుకోవాలనుకున్నా కానీ పర్లేదు, బాగుంది. మొత్తం ఒకటే బాక్సెస్ వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనం మౌంట్ చేసేద్దాం లోపల నుంచి. అండ్ అదే ఇలా లోపల ఇక్కడ లోపల కూడా ఉన్నాయి. ప్లస్ అదే జస్ట్ క్లిప్స్ ఒక్కటి వేసేస్తే ఇలా ఇది మౌంట్ అయిపోతుంది అనమాట. లోపల కూడా ఉంది అలానే. జస్ట్ ప్రెస్ చేసేస్తే వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ఈజీ టు క్యారీ అనమాట. మనకి లైక్ ఏమైనా షిఫ్ట్ అవుతుంటే కూడా జస్ట్ అవి లూజ్ చేసేస్తే కిందకి వెళ్ళిపోతాయి. ఈజీ క్యారీ చేసుకోవచ్చు. బాక్సెస్ అంటే కూడా మనకి మరీ క్యారీ చేయడానికి స్పేస్ ఉండదు. ఇది జస్ట్ రెస్ట్ చేసుకోవడం, బ్యాగ్లో పెట్టుకోవడం, వెళ్ళిపోవడం అంతే. అండ్ లాస్ట్ వన్ ఇది ఒక్కటి సెట్ చేసేస్తే కింద అండ్ డన్. అంతైతే సెట్ చేసేసా. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ మొత్తం. నాకు తెలిసి నార్మల్ స్ట్రైట్గానే పెట్టాలనుకుంటా. నేనైతే ఇలా పెట్టవచ్చు అనుకున్నా షూస్. బట్ లెట్స్ ట్రై. అంత మెస్సీ ఉంది, ఏమనుకోకండి. యాక్చువల్గా నేను ఈ బాక్స్ని ఆ కార్నర్కి పెట్టేసి ఈ బెడ్ని ఇలా తిప్పేద్దాం అనుకుంటున్నా. ఈ స్పేస్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడైతే వాల్ పోస్టర్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ కొద్దిగా నీట్గా ఇప్పుడే పెట్టేద్దాం. ఎందుకంటే ఈరోజు వచ్చేసి వెనస్డే. నేను ఈరోజు కర్నూలుకి మళ్ళీ రిటర్న్ అవుతున్నాను అనమాట ఫెస్టివల్ కోసం. సో ఈరోజు లేట్ చేసినంత నేను ఇక్కడే మర్చిపోతా. మళ్ళీ 1 week తర్వాత వచ్చి అప్పుడు చేసుకోవాలంటే ఓపిక ఉండదు. సో ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాం కదా, చేసేసి వెళ్ళిపోదామని ఓపెన్ చేశాను అనమాట, బ్లాగ్ చేద్దాం అన్నట్టు. అండ్ వితౌట్ లెట్స్ కాల్ యశ్వంత్ అండ్ అంటించడం ద పోస్టర్స్.
అయితే ఇలా సెట్ చేసా. యశ్వంత్ రాలేదు, నేను ఒక్కనే పెట్టేసా. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. కింద ఎందుకు మరీ డార్క్ కనపడుతుంది, అందుకే నేను ఈ పోస్టర్స్తో అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా. అండ్ ఈ కార్నర్కి అయితే ఇది పెట్టేసా షూ బాక్సెస్, దానిపైన అది గెలాక్సీది ఉంది. ఇది నాతో పాటు చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూనే వచ్చింది. అండ్ ఇలా ఉంది ప్రజెంట్ అయితే రూమ్.